మొత్తం మన అదే పోతుంది. ఇప్పుడు నేను ఒక ఇంటికి పోతాను బిజినెస్ చెప్పడానికి, ఎన్ని గంటలు కూర్చుంటా? 10 నిమిషాలు, ఒక గంట. కానీ మన ప్రొడక్ట్ 24x7 అక్కడ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం పని చేస్తాం, తర్వాత మన ప్రొడక్ట్ పని చేస్తాం. ఇది కూడా అంతే కదా. నెట్వర్క్ మార్కెటింగ్ డెవలప్ కావాలంటే సోషల్ మీడియా ఇప్పుడు నాకు ట్రెండింగ్. ఇది నేనేం చెప్పుకోను, మీరు ఇంట్లో పెళ్లి జరుగుతుంది, వాళ్ళకి చెప్పు, పత్రిక పెట్టి ఓడికి వాట్సాప్లో మెసేజ్ చెప్పు, ఎవరు వస్తుంది? మరి ఇది అట్లాంటిది కాదు. ఇది చెప్పండి, ఇది ఫంక్షన్ కాదు. దాన్ని అట్లా తీసుకోవాలి, పండగలా చేయాలి. ఎట్లా ఎట్లుండాలి? నెట్వర్క్ మార్కెటింగ్ పండగలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు. నేను ఎవరికి చెప్తాను గవర్నమెంట్ కుదరదు. ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు మన కేసీఆర్ వచ్చిండు, జడ్పీటీసీ ఎంపీటీసీ గెలిచి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రచారం చేసుకుంటాం. ఇలా బీఆర్ఎస్ అని తెలిసింది, అయితే ప్రచారం చేస్తే తెలిసింది. బీఆర్ఎస్ చేసి రిజిస్టర్ చేస్తే పేపర్ బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవాలి. సో ఇక్కడ మన మంత్లీ పేమెంట్ ఫస్ట్ 15,000 ఇస్తారు. ఈ 29,000 బిల్లు దాకా కూడా మనకు పేమెంట్ వస్తుంది. చూసుకోవచ్చు అది ఎంత పేమెంట్ వస్తుంది? 5% వస్తుంది. ఎప్పుడైతే 30,000 బిల్లు టచ్ అవుతామో లక్ష అనేది మీకు గోల్డ్ పాలసీ వస్తుంది. నెక్స్ట్ 30, 50, 75 లక్షల. మన అదృష్టం ఏంటంటే చాలా దరిద్ర కంపెనీలలో మీకు 30,000, 50,000 అయితే డబ్బులు వస్తుంది. కానీ ఇక్కడ మన కంపెనీ 49,999 52 500, 300 తేడా ఉంటుంది అంతే. దానివల్ల మనం నష్టపోతామా? బలవంతపూర్వక అవసరం లేదు. చాలా కంపెనీలు ఏం చేస్తాయి సార్, 50,000 బిల్లుకి నీకు హౌస్ ఫండ్ వస్తుంది, నేను కొను అని చెప్పి 2,000 నుంచి 2,000 ఖర్చు పెట్టి. ఇక్కడ అవసరం లేదు. 50,000 బిల్లుకి 500 బిల్లు తక్కువ డ్యాన్ కొనకు. 49,500 బిల్లు ఉంచుకో. 500 బిల్లు మళ్ళీ 1,000 రూపాయలు ఉన్న పెరిగేది 500 ఒకటి. కంపెనీ ఏం చేసిందంటే ప్రతి బీవీ మ్యాచింగ్ ఇస్తుంది. మీరు టెన్షన్ పడకండి. మీరు ర్యాంకుల కోసం బ్యాంకు కాల్ చేసుకోండి. కట్టెలు గుట్టకెళ్ళ తెచ్చుకోవాలి. గుట్ట పోయి కట్టెలు పడేది. కట్టెలు గుట్ట పడేస్తామా? కట్టెలు ఇచ్చిన గుట్టకెళ్ళ కట్టెలు తెచ్చుకుంటాం. చాలా కంపెనీలు అదే చేస్తున్నాం కదా. ర్యాంక్ కూడా సిల్వర్ అనడానికి, గోల్డ్ అనడానికి, 8% అనడానికి బ్యాంకులన్నీ కాల్ చేపిస్తుంది. ఇక్కడ అవసరం లేదు. మీకు ప్రతి లక్ష గీడ మాత్రం ఖర్చు పెట్టారు. ఎప్పుడు 2.5 లక్షలు వీళ్ళ దగ్గర లక్షలు మాత్రం ఖర్చు పెట్టారు. ఎందుకు? ఎక్స్ట్రా 6 వస్తుంది. ఎక్స్ట్రా ఏం బోనస్ రాయదు. ఇక్కడ మాత్రం ఖర్చు పెట్టారు. ఎప్పుడు నువ్వు లీడర్ అవుతావు. మీకు 2.5 లక్షల దగ్గర 2,49,990 9,500 బిల్లు వస్తే 500 బిల్లు ఖర్చు పెట్టాం. కింద బోనస్. అప్పుడు నీకు ఏం డబ్బులు ఏం చేంజ్ ఏంటంటే ఈ బోనస్ వస్తుంది, ఇంకోటి రాయల్టీ బోనస్ వస్తుంది. మీరు ఇన్కమ్ చేంజ్ అవుతుంది. ఈ ఒక్క ప్లేస్ అప్పుడు మీరు ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనం అందరూ మ్యాక్సిమం ఈ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 50,000 పేమెంట్ వస్తుంది. ఇది మెయింటైన్ చేసేయాలి సార్. మీ లైఫ్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీ లైఫ్ లో అందరి ఇక్కడ ఉన్న 20 మంది అకౌంట్ 50,000 ఎక్స్ట్రా వచ్చిందనుకో చేంజ్ కాదు మన లైఫ్. సీరియస్లీ చెప్తున్నా సార్, ఈజీగా చేంజ్ అయిపోతుంది. నమ్మరు కానీ ఒక 10,000 నా అమ్మ దగ్గర 2,000 పిచ్చి ఇస్తున్నారంటే కూడా మరొక 30 వస్తున్నారు. ఖాళీ విన్న పనులు 2,000 రావాలి. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకో 20 పిచ్చిన వస్తారు, ఎక్స్ట్రా వస్తాడు. మళ్ళీ ఇంకో అప్పటి బంధు బియ్యం కార్డు వస్తారు. ఇంకేదో పెన్షన్ వస్తుంటాయి, విడిపోతాయి కాదు. నేను ఒక రోజు ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నా, జనాలకు ఏమైంది బయట పెట్టినట్టున్నా సార్ పెంచిన పోస్ట్ మీద అక్కడే అలా అట్లా తింటే గోడ దూరం అవుతుంది. ఇక్కడ నుంచి గోడ దూరుతుంది. గీత 2,000 నుంచి ఇంత కష్టపడుతున్నారు. సో ఇది మరి ఇంకేమైనా ఉన్నాయా?